స్వామియే శరణమయ్యప్ప. ఏటా మకర సంక్రాంతి వస్తుందంటే చాలు ప్రపంచమంతా శబరిమల వైపు చూస్తుంది. ఆకాశంలో మెరిసే ఆ ఒక్క జ్యోతి కోసం కోట్లాది మంది భక్తులు నెల రోజుల పాటు కఠిన దీక్షలు చేసి ప్రాణాలకు తెగించి అడవిదారుల్లో నడిచి వస్తారు. అసలు ఆ జ్యోతి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అది దైవ మహిమలా లేక మనుషులు చేసే మాయా? సైన్స్ దీని గురించి ఏమంటుంది? ఈరోజు మన డిఎస్టీ డివోషనల్ ఫ్యాక్ట్స్ వీడియోలో మకర జ్యోతికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎక్కడా బోర్ కొట్టకుండా పూర్తి వివరాలతో తెలుసుకుందాం. వీడియో చూసాక మీకు మకర జ్యోతి గురించి మరే ఇతర వీడియోలు చూడాల్సిన అవసరం ఉండదు. పదండి ఆ మణికంఠుని మాయాలోకంలోకి వెళ్దాం. ముందుగా మనం తెలుసుకోవాల్సింది, చాలామంది భక్తులు మకర జ్యోతిని మకర విలక్కుని ఒకటిగానే భావిస్తారు. కానీ ఇవి రెండు వేరు. మకర జ్యోతి ఇది మకర సంక్రాంతి సాయంత్రం ఆకాశంలో ఉదయించే ఒక ప్రకాశవంతమైన నక్షత్రం. ఇది ప్రకృతి పరంగా వచ్చేది. దీనిని దర్శించుకోవడం అంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామిని చూసినట్టే. మకర విలక్కు శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నంబలమేడు అనే కొండపై 3 సార్లు కనిపించే వెలుగును మకర విలక్కు అంటారు. పూర్వం అక్కడ గిరిజనులు నివసించేవారు. వారు సంక్రాంతి రోజున అక్కడ దీపం వెలిగించేవారు. ప్రస్తుతం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మరియు కేరళ ప్రభుత్వం కర్పూరాన్ని పెద్ద ఎత్తున వెలిగించడం ద్వారా ఆ జ్యోతి భక్తులకు కనిపిస్తుంది. ఇది మనుషులు చేసేదే అని కోర్టులో కూడా నిరూపితమైంది. కానీ ఆకాశంలో వచ్చే నక్షత్రం మాత్రం ఎవరూ వెలిగించలేని దైవ సంకేతం. శాస్త్రీయ కోణంలో చూస్తే మకర జ్యోతి అంటే ఏమిటి? ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని సిరియస్ నక్షత్రం అంటారు. ఇది భూమికి దగ్గరగా ఉన్న అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. సంక్రాంతి రోజున సూర్యుడు తన గమనాన్ని మార్చుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు వల్ల ఆకాశం చాలా స్పష్టంగా మారుతుంది. మన పూర్వీకులు ఎంతటి మేధావులంటే సరిగ్గా సంక్రాంతి సాయంత్రం వేళ శబరిమల గర్భగుడి నుండి చూసినప్పుడు ఈ నక్షత్రం నేరుగా పొన్నంబలమేడు పైన కనిపించేలా ముహూర్తం లెక్కగట్టారు. సైన్స్ ఈరోజు చెబుతున్న విషయాన్ని మన ఋషులు వేల ఏళ్ల క్రితమే చెప్పారు. ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మకర జ్యోతి దర్శనానికి ముందు జరిగే వింతలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగ్గరు పొడుస్తోంది. పందలం రాజు అయ్యప్పను తన బిడ్డలా పెంచాడు. అందుకే ఏటా సంక్రాంతికి పందలం నుండి స్వామి ఆభరణాలు వస్తాయి. ఇక్కడో అద్భుతం ఉంది. ఆ ఆభరణాల పెట్టె వెంటే ఆకాశంలో ఒక గరుడ పక్షి రక్షణగా వస్తుంది. అది మనుషులు పెంచిన పక్షి కాదు. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. పెట్టె గుడికి చేరి ఆభరణాలు స్వామికి అలంకరించే వరకు ఆ పక్షి గాలిలో వలయాకారంలో తిరుగుతుంది. ఆభరణాల అలంకరణ పూర్తి కాగానే అది అదృశ్యమవుతుంది. వెంటనే ఆకాశంలో జ్యోతి కనిపిస్తుంది. ఇది ఇప్పటికీ సైన్స్కు అందని రహస్యమే. మరి మన ఊర్లలో ఉన్న అయ్యప్ప గుడుల పైన కూడా సంక్రాంతి నాడు జ్యోతిని ఎగరవేస్తారు కదా. అది ఏంటి అంటే, శబరిమల వెళ్ళలేని లక్షలాది మంది భక్తుల కోసం స్థానిక ఆలయాల్లో ఈ జ్యోతిని వెలిగిస్తారు. ఇది మనుషులు చేసేదే అయినా దీని వెనుక ఉన్న భావం గొప్పది. ఒక పెద్ద పాత్రలో కర్పూరం, నెయ్యి వేసి మంటను వెలిగించి దానిని గాలిలోకి ఎత్తుతారు. దీనిని జ్యోతిని ఎగరవేయడం అంటారు. శబరిమలలో జ్యోతి వెలిగే అదే సమయానికి ఇక్కడ కూడా జ్యోతిని వెలిగించి భక్తులు పులకించిపోతారు. ఇది శబరిమల అయ్యప్ప ఇక్కడికి వచ్చాడన్న నమ్మకానికి ప్రతీక. మన ఆత్మలోనే ఆ పరమాత్మ జ్యోతిలా ఉన్నాడని చెప్పడమే దీని ఉద్దేశం. ఇది కేవలం ఒక కాంతి కాదు, మానవత్వానికి మరియు దైవత్వానికి మధ్య ఉన్న వారధి. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మకర జ్యోతిని స్వయంగా చూసారా? మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి. మన సంస్కృతిని అందరికీ తెలియజేయడానికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం డిఎస్టీ డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మరో అద్భుత రహస్యంతో కలుద్దాం. అప్పటి వరకు స్వామియే శరణమయ్యప్ప.